అతనేం మాట్లాడుతున్నాడు? వాయిస్ రికార్డ్ కాలేదు సార్. ప్లే. స్టాప్. రివైండ్ అండ్ టేక్. నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. వీడియో చూపించి ఏపీలో జరుగుతున్నవన్నీ కూడా అంటూ ఎక్స్ప్లెయిన్ చేయటం. అరే జనం కిటకిటలాడిపోతున్నారు. బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారా? పెట్టేశారు. ఇది యాక్షన్ ఫిల్మా, కామెడీ ఫిల్మా? కిల్లర్ ఫిల్మ్. ఓహో. మిగతా వాళ్ళంతా చాలా సీరియస్ గా వీడియోని చూస్తూ ఉంటే ఏడుకొండలు ఒక్క డైలాగ్ కూడా అర్థం కావడం లేదు. డైలాగ్ రా ముఖ్యం, ముందా సీన్ చూడరా. ఈయన మాత్రం వాళ్ళు సీరియస్ గా చూడటాన్ని నవ్వుతూ ఆస్వాదించడం అన్నది కూడా చాలా మందికి ఇసుగు తెప్పించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. కరెక్టే, నేనేం కాదనలేదే. రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది చూద్దాం. ఏం జరుగుతుందో పదరా చూస్తావేరా. ఏపీ బీహార్ బడ్జెట్ అని కొన్ని పార్టీలు ఇతర రాష్ట్రాలు విమర్శిస్తున్నాయంటే బడ్జెట్ లో ఏపీకి ఎంత ప్రాధాన్యత దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉంది, లేకపోతే రివర్స్ డైరెక్షన్ లో పోతా ఉందా? బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు సాయం చేస్తారని చెప్పారు. కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే, వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఇటు కర్ర పెడితే రసం వస్తుంది, కాగితాలు రావు. సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నాడు. కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే. అందుకే చదువుకోమనేది అందుకే. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం, రాజధానికి 15,000 కోట్లు. అప్పుడిచ్చిన మట్టి నీళ్లే నయం, ఇప్పుడు అంతకన్నా ఘోరం. 30 ఏళ్ళుగా ఎదుగు బదుగు లేకుండా అదే స్కూల్, అదే టీచర్ ఉద్యోగం. ఈయన గారు వచ్చారండి లైఫ్ లో బాబట్టం గురించి చెప్పడానికి. పోలవరం పూర్తికి స్పష్టమైన హామీ. పోలవరానికి పైసా నిధులు సాధించలేకపోయారు. పని పాట లేదా? గోరుమని ఏడ్చినా గాడిద గుడ్డు పెట్టిందన్నా మై కట్టుకు వచ్చేయడమే. నిజాలతో పని లేదు. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం. వెనుకబడిన జిల్లాలకు ₹1 సాయం సాధించలేకపోయారు. దట్ ఈస్ చంద్రబాబు. ఏంటి మమ్మీ ఎవడీడు? రాష్ట్రంలో ఈ రోజు హత్యలు జరుగుతా ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. విత్తుతారు అదే కోస్తారు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఆస్తుల ధ్వంసం జరుగుతా ఉంది. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు గాని చేసి ఉంటే వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్డును వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. ఎక్కడ చూసినా కూడా ఎటు చూసినా కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్, పిక్చరైజేషన్, గ్లోబల్ వార్మేషన్. బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎవరో గుర్రం తోలుతున్నారు. గుర్రం కాస్త సింపతి సౌండ్. మీరు బాధపడకండి, కిడ్నీని స్టోన్ చేసుకోండి. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా అడుగుతా ఉంది, జగనేగన ఉండి ఉంటే ఈ పాటికి తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.